హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. పుష్ప 2 మూవీ ఓ రేంజ్లో బస్ తోటి క్రియేట్ అయ్యి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆ బస్కి మించిన కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేసుకుంది మూవీ. ఎంత కాంట్రవర్షియల్ క్రియేట్ చేసిందంటే మనం చూసాం. ఒకవైపు టికెట్ ప్రైస్ ఎక్కువగా అయిపోయిందని చెప్పి అదొక కాంట్రవర్సీ చేశారు. అండ్ ఇంకొక ఇన్సిడెంట్, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్, ఒక ఆవిడ చనిపోవడం అనేది నిజంగా అది ఎవరు జీర్ణించుకోలేని అంశం అనుకోవచ్చు. దాని తర్వాత అటువైపు డైలాగులు కొంచెం మెగా అభిమానుల్ని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయని అదొక కాంట్రవర్సీ. అసలు ఒక పెద్ద మూవీ, అంత హైప్ వచ్చిన మూవీ గురించి, హిట్ లేదా ఆ మూవీ యాంగిల్స్ గురించి మాట్లాడుకోకుండా ఇలా కాంట్రవర్షియల్గా తీసుకెళ్లారు. సో మొత్తానికి ఇప్పుడు మంచిగా దూసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు పుష్ప మూవీ. ఎందుకంటే మన అల్లు అర్జున్ స్టేజ్ మీద నించొని పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ అని చెప్పారు. సో బాబాయ్, కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అని చెప్పడంతో ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఇప్పుడు పుష్ప మూవీని చూస్తున్నారు. సో ఇన్ని వివాదాలు జరుగుతున్నా కూడా మేమందరం ఒకటే అని ఒక్క మాటలో చెప్పేలా అయితే అనిపించింది. బట్ ఇంకా కొంతమంది అల్లు వర్సెస్ మెగానే అంటున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు. ఆయన 40 ఏళ్లుగా సినీ కలమ్మ తల్లికి ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడి వీటన్నిటి గురించి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పుష్ప 2 మూవీ ఒక భారీ రేంజ్లో హైప్తో రిలీజ్ అయ్యింది. తర్వాత కాంట్రవర్సీస్ వచ్చేసాయి. మొత్తానికి ఇప్పుడు బన్నీ గారు స్టేజ్ మీద నించొని పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం, దాంతో ఇప్పుడు ఇంతకు ముందు అసంతృప్తిగా ఉన్నారు మెగా ఫ్యాన్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు అలా చెప్పడంతో మెగా ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు మూవీ చూస్తున్నాం అని అంటున్నారు. టికెట్ ప్రైస్ కూడా కొంచెం తగ్గింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే టికెట్ ప్రైస్ 100% ఫస్ట్ డే ఉన్న ప్రీమియర్ షోకు ఉన్న రేట్లు మన్నాడు నుంచి ఉండవు. అండ్ తర్వాత రేట్లు కూడా తగ్గిస్తున్నామని చెప్పి ఆల్రెడీ నిర్మాతలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల ఆ నేపథ్యంలో సినిమాకి అంటే ఇంతవరకు టికెట్లు అంత పెద్ద రేట్లు పెట్టి సినిమా చూడగలమా, చూడలేము, ఇప్పుడు వద్దులే కొంచెం రేట్లు తగ్గకెళ్దాం అని చెప్పి అనుకుని ఆగిపోయిన ఆడియన్స్ అందరూ కూడా సినిమా మీద రిపోర్ట్ బాగానే ఉంది, సినిమా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది, అండ్ నార్త్లో కూడా చాలా రికార్డులు క్రియేట్ చేస్తున్నదని చెప్పి రిపోర్ట్లు సోషల్ మీడియాలో అంతా కూడా బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఈ టికెట్ రేట్లు తగ్గడం అన్నది ఒకటి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు ఏది మన తెలుగు స్టేట్స్లో, అక్కడ పెద్ద టికెట్ రేట్లు అవన్నీ కూడా ఏం పెద్ద వాళ్ళు ఏం కన్సిడర్ చేయలేదు. సినిమాకి ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనింగ్స్, తర్వాత కంటిన్యూటీ 3 రోజులు 600 కోట్లు దాటిపోయింది అంటున్నారు అంతా కలిసి. సో చాలా గొప్ప అన్ప్రెసిడెంటెడ్ కలెక్షన్స్ కానీ రికార్డ్స్ కానీ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఏవైతే రికార్డులుగా ఉన్నాయో అవన్నీ కూడా లేచిపోయి టోటల్గా ఆ ప్లేస్లో పుష్ప రికార్డ్స్ అన్నీ కూడా రావడం అన్నది మనం చదువుతున్నాం, వింటున్నాం. కానీ ఇక్కడ ఏమైందంటే మెగా అభిమానుల విషయంలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన విషయం ఏంటంటే చిరంజీవి గారు మొదటి నుంచి దాని మీద ఎక్కడ ట్వీట్ చేయలేదని, తర్వాత అల్లు అర్జున్ కూడా రిలీజ్ అయిన తర్వాత మూవీ టీమ్ అంతా వెళ్ళి అల్లు అర్జున్ అక్కడ లేకపోవడం అన్నది. సరే, దానికి మధ్యలో ప్రీమియర్ షో నాడే రేవత్ గారు అన్న ఆవిడ చాలా దురదృష్టకరమైన వాతావరణంలో చనిపోవడం, వాళ్ళ అబ్బాయి కూడా శ్రీ ఆదిత్య ఏదో అబ్బాయి పేరు, ఆ అబ్బాయి కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో వెంటిలేటర్లో, ఇవన్నీ ఒక రకమైన చాలా ఒక సాడ్ అట్మాస్ఫియర్. ఇంకో పక్కన తెలియని ఒక అపోజిషన్ లాంటిది ఏదో క్రియేట్ అయిపోయింది సినిమా మీద అనుకోకుండా. కాకపోతే అల్లు అర్జున్ ఆ రోజు వెళ్ళకపోవడానికి ప్రధానమైన కారణం, నాకు పర్సనల్గా తెలిసిన కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయన మీద కేసులు నమోదవడం, ఆయన టార్గెట్ చేసి అల్లు అర్జున్ని తను సమాచారం ఇవ్వకుండా థియేటర్కి వెళ్ళాడు, థియేటర్ మేనేజ్మెంట్కి అది హ్యాండిక్యాప్ అయింది, థియేటర్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల సరైన వాళ్ళు ఏర్పాట్లు చేయలేకపోయారు, ఇతను సడన్గా వెళ్ళిపోయాడు అన్న దాని మీద ఇంకా నానా రకాల లాస్ పట్టుకొచ్చారు. దాని మీద రకరకాల చట్టాలు, సెక్షన్స్ అన్నీ బయటకు తీసుకొచ్చి అల్లు అర్జున్ మీద అవన్నీ మోపడం జరిగింది. అవన్నీ పేపర్లోని విరివిగా చాలా విస్తృతంగా పేపర్స్, మీడియా అన్నిట్లోనే వచ్చేసింది. ఈ నేపథ్యంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ టైంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి
ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ అట్మాస్ఫియర్ ఇదంతా జరుగుతున్నది. మంచి చాలా పబ్లిక్లో కూడా ఒక యాంగర్ మూడ్ వచ్చింది అల్లు అర్జున్ మీద. సరే తర్వాత రోజుల్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అవన్నీ తర్వాత వివరాలు తెలుస్తాయి. కానీ ముందు ఎట్ సింగిల్ షాట్ ఆవిడ ఆ స్టాంపేడ్లో చచ్చిపోయింది. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు అదే టైంకి. ఇవన్నీ కలిసిపోయాయి ఒకదాంతో, ఆ లేయర్స్ అన్నీ కూడా. వాటిని విప్పడం అంత సులభమైన విషయం కాదు. తను ఇమీడియట్గా అలాంటి వాతావరణంలో అందరితో పాటు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి గారు ఏమో అల్లు అర్జున్కి ఒకేవో ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న ఔన్నత్యానికి, ఆయన ఎవరైనా సరే ఆయన్ని వెనకాతలు తిట్టిన వాళ్ళు, ఆయన్ని విమర్శించిన వాళ్ళు, ఆయన దూషించిన వాళ్ళు, ఆయన ద్వేషించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయనకు తెలిసినా కూడా ఎవరైనా అలాంటి వాతావరణంలో వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి, వాళ్ళని చాలా మన్నించి, వాళ్ళని గౌరవించి ఆదరించే లక్షణం ఉన్న వ్యక్తి చిరంజీవి గారు బేసిక్గా. సో ఆ టైంలో అల్లు అర్జున్ వెళ్తే హ్యాపీగా హక్ చేసుకోవడం కానీ, లేకపోతే బొకే ఇచ్చి కంగ్రాచులేట్ చేసి చేయడం కానీ, అప్పుడు ఆ టైంలోని ఈయన కూడా కొంత ఎక్సైట్ అయ్యి ఆ వాతావరణం అవన్నీ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి, ఏంటి అల్లు అర్జున్ అన్నాడు, ఓ పక్కనేమో అక్కడ థియేటర్లోని మనిషి చచ్చిపోయి వాళ్ళ కుటుంబం కకావికలం అయిపోతే ఇతను వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సంబరాలు చేసుకుంటాడేంటి. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరకో కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళినట్టు కాదు కదా, మొత్తం వరల్డ్ అంతా 10 నిమిషాల్లో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళ నిర్మాతలు వెళ్ళారు, సుకుమార్ గారు వెళ్ళినప్పుడు ఏమైంది, మొత్తం సోషల్ మీడియాలో వరల్డ్ అంతా వచ్చేసింది అది. అలాగే అల్లు అర్జున్ వెళ్ళినా కూడా అదే జరిగి ఉండేది. అది ఇంకా పెద్ద మైనస్ పాయింట్ అయ్యిండేది అల్లు అర్జున్కి నిజంగా. అప్పుడు వెళ్ళుంటే మాత్రం, ఇంత పరిస్థితి జరుగుతున్నా కూడా మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఇతను వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే అసలు చిరంజీవి గారు మాత్రం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది అక్కడ చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన కంగ్రాచులేట్ చేయాలి, సినిమా బాగుంది. ఇప్పుడు ఎలా ఉన్నా సినిమా, ఇప్పుడు బలగం సినిమా యూనిట్ టీం అంతా వెళ్ళారు ఆయన దగ్గరికి. మొన్న జీబ్రా సినిమాకి అందరూ వెళ్ళి ఆయన పిలిస్తే స్టేజ్ మీద వచ్చారు, మాట్లాడారు. హనుమాన్ సినిమాకి వాళ్ళు వెళ్ళి పిలిస్తే వెళ్ళి చాలా అద్భుతంగా అతనికి హనుమంతుడికి ఉన్న అనుబంధం గురించి ఎంతో చెప్పారు. ఇవన్నీ ఆయనకి ఈ సినిమాలు హిట్లు అవ్వడాలు, రికార్డులు బ్రేక్ చేయడాలు, అవన్నీ ఏదో కొంపలు మునిగిపోవడాలు, అవన్నీ ఆయన ఏనాటి నుంచో చూస్తున్న విషయాలు. ఇవాళ ఆయనకి ఏం కొత్త కాదు. ఏదో హనుమంతుడి ముందు కుప్పు గంతులు అంటారే అలాగ ఉంటాయి అన్నమాట. తాతకి దగ్గులు నేర్పడం, ఈ సామెతలన్నీ మనకున్నాయి. అవన్నీ చిరంజీవి గారికి అసలు సోదిలో కూడా రావు చిరంజీవి గారి ముందు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఆనెస్ట్లీ. ఎందుకంటే ఆయన ప్రయాణం 40 ఏళ్లలో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇది ఒక ఏదో కర్ణుడి చావుకు 6 కారణాలు అన్నట్టు అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కర్ణుడి చావు కాదు, ఇది పెద్ద హిట్ అయ్యి సినిమా నేషనల్ నెట్వర్క్లోని మొత్తం టోటల్గా ఆల్ ఇండియా లెవెల్లో, పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యి పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని ఆయన గుర్తుపెట్టుకుని మావయ్య థ్యాంక్ యూ మావయ్య అనడంతో ఏంటంటే తనకి ఏ రకమైన అంటే మెగా క్యాంపు పట్ల ఆయనకి ఏ రకమైన ఇంకో రకమైన ఆలోచన లేదు. ఏవో పరిస్థితి వాళ్ళు అప్పటికే మెగా అభిమానులు అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అవునవును, చాలా. ఎందుకంటే ఆ డైలాగ్ ఒకటి సార్, మూవీలో ఉన్న డైలాగ్ ఏదైతే ఉందో అది బాగా ఇంపాక్ట్ చూపించింది జనాల్ని. బాగా ఎవడ్రా బాసు, ఎవడికి బాస్ అనేది జనాలందరికీ తెలుసు. బాస్ అంటే ఎవరినని పిలుస్తారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఈయన నంద్యాల రవిచంద్రారెడ్డి దానికి వెళ్ళడం అన్నది ఒక రకంగా ఓకే, అతను వ్యక్తిగత నిర్ణయం, దాన్ని ఎవరు కాదనైనా అనలేరు, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు, దాని మీద డిబేట్ లేదు. అతని ఇష్టం, ఆయన వెళ్ళాడు అనుకోదు, వేరే విషయం. బట్ ఒక మెగా క్యాంపు మన పవన్ కళ్యాణ్ గారు అసలు అతి భీకరంగా పోరాటం చేస్తున్నాడు. అప్పటికి రిజల్ట్ తెలియదు కదా. ఓ పక్కన ఆయన రాత్రి పగులు సమావేశాలు, మీటింగ్లు, పెద్ద మాస్ మీటింగ్లు జరుగుతున్నాయి. దారుణమైన ఫైట్ ఆంధ్రాలో జరుగుతున్న టైంలో ఆ నేపథ్యంలో ఈయన అక్కడికి వెళ్ళడం అన్నది మాత్రం 100% ఎవరికి రుచించలేదు. మెగా అభిమానులు, బేస్ మెగా అభిమానులు అందరికీ కూడా. అండ్ సమ్ పీపుల్, అరే ఇదేంటి చిరంజీవి గారి సర్కిల్ మనిషి కదా అయినా,
చిరంజీవి గారి మనిషి కదా, చిరంజీవి గారి తమ్ముడే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో అంత హోరహోరీగా పోరాడుతుంటే యుద్ధం చేస్తుంటే ఈయన రవిచంద్రారెడ్డి ద్వారా వెళ్ళి అక్కడే చేయడం ఏంటన్నది ఒక విపరీతమైన అప్రోర్, జీర్ణించుకోలేకపోయారు. అప్రోర్ వచ్చింది, విపరీతమైన అప్రోర్. ఓకే, నీ రైట్, నీ పర్సనల్ రైట్ నీది, ఎవరు కాదనలేదు. నువ్వు ఆయన ఎందుకు వెళ్ళాడో ఎందుకు దాని మీద చిలవలు పలవలుగా మళ్ళీ కమ్మారు. ఏది ఆవిడ ఆయన వైఫ్ ద్వారా ఇదేదో చుట్టమో స్నేహితుడో ఏదో సంథింగ్, అందుకని వెళ్ళవలసి వచ్చింది అల్లు అర్జున్కి ఏదో అని మళ్ళీ సోషల్ మీడియాలో దాని మీద వివరణలు అవన్నీ వ్యాఖ్యానాలు వచ్చాయి. బట్ అవన్నీ పక్కన పెట్టి అసలు ముందు మెగా క్యాంపు మనిషి అంటే ఈ కట్టె కాలే వరకు చిరంజీవి మనిషిని నేను అని చెప్పిన సందర్భాన్ని, అల్లు అర్జున్ చెప్పిన సందర్భాన్ని ఎవరైనా మర్చిపోగలరా? అండ్ అల్లు అర్జున్ కూడా చిన్న హీరో ఏం కాదు కదా, చాలా పెద్ద హీరో. తను కూడా తెలుగు మీడియాకి ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అలాంటి వ్యక్తి అలా మాట్లాడి ఆయన కోసం క్యాంపెయిన్కి వెళ్ళగానే పైగా అసలు టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నది ఏపీలో. అవును, నిజంగానే చాలా, అసలు అది మాత్రం ఆ సిచ్యువేషన్స్ కూడా అప్పుడు ఊహించుకోలేరు. ఎంత సెన్సిటివ్ గా ఉంది సిచ్యువేషన్, అంటే నువ్వా నేనా అని అన్నట్టుగా ఉందన్నమాట. హోరీగా యుద్ధం జరుగుతుంది దానిలో. అలాంటి సందర్భంలో మన సార్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని జరుగుతుంటే అందరూ చెప్పే మాట ఒకటే, నాగబాబు గారే వీటన్నిటికీ ఆజ్యం పోసారు ఈ గొడవలన్నిటికీ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ట్వీట్ చేసింది ఆయనే దీని మీద. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు దాని గురించి ఏం చెప్పాలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు ఎలా చెప్పాలో కూడా ఇంత అనుభవం, ఇంత అవగాహన, ఇంత పరిశీలన, ఇంత అబ్జర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నాగబాబు గారు పెట్టింది ఏంటి, ఇప్పుడు మన తరఫున నిలబడేవాడు పగవాడైనా మనవాడే, అవును, మనవాడైనా మనకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు వాడు పగవాడే అన్న సెన్స్ వచ్చినట్టుగా ఆయన పెట్టారు. నేను ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్. నువ్వైనా అదే చేస్తావు, నేనైనా అదే చేస్తాను. కరెక్టే. సందర్భంలో పెట్టడం అయితే ఎలా అనిపించింది కాదమ్మా, ఇప్పుడు ఆయన జనసేన తరఫున ఆయన కూడా చేస్తున్నారు. ఉంటుందా ఊడుతుందా, ఎందుకంటే ఇంకా వారం రోజులు ఎలక్షన్స్ లో ఉన్నాయి, బీజేపీ కనెక్ట్ అయింది, అంత బ్రహ్మాండంగా ఉన్నది, పవర్లోకి వచ్చేస్తుంది కూటమి అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే పవర్లోకి వచ్చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కానీ, పొలిటికల్ సర్కిల్స్లో కానీ, మీడియా సర్కిల్స్లో కానీ. ఏమో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆయన ఆ విధంగా దాన్ని అష్టదిగ్బంధనం చేసి ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని. ఇట్ ఈస్ నాట్ కేక్ వాక్ ఫర్ కూటమి టు కమ్ ఇన్ టు పవర్ అన్నది అందరికీ ఉంది ఆ డౌట్. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి అల్లు అర్జున్ ఇందాక చెప్పిన మాటే చెప్తున్నా, ఆయన ఒక్కసారి అటు పక్కకి వెళ్ళగానే నాగబాబు గారికి నాకు అర్థమైనంత వరకు కడుపు మండిపోయి ఉంటుందమ్మా. దాంట్లో డౌటే లేదు. ఇవన్నీ తక్కువన్నీ లౌక్యంగా హిపోక్రేట్ గా మాట్లాడుకోవడం అన్నది వేస్ట్. ఆయన కడుపు మండిపోయి ఉంటుంది, మండిపోయి, ఎందుకంటే అది డూ ఆర్ డై సిచ్యువేషన్. డూ ఆర్ డై. నువ్వు ఈసారి కనుక కూటమి గనక గెలవకపోతే మొన్న ఎలక్షన్స్లో ఇంకా నో మోర్ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఒకటి బాగా ప్రబలంగా చాలా సీరియస్గా అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉన్నది. దానికి ఎప్పుడైతే ఆయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పర్సన్ అక్కడికి వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలిపి కూటమి కలిపి వర్కౌట్ చేస్తాం ఇవన్నీ చెప్పిన తర్వాత బాలకృష్ణ లాంటి ఒక హీరో పక్కన అలా బొమ్మలా నిలబడ్డారు. ఆయన ఏం మాట్లాడలేదు, జస్ట్ హీ వాజ్ వాచింగ్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడడం ఒక్కసారి ఒక రకమైన ఎక్స్ప్లోజన్ లాగా జరిగింది ఆ ఈవెంట్. ఒక హోప్ క్రియేట్ అయింది, ఒక స్కోప్ క్రియేట్ అయింది. అమ్మ ఇంక మహాకుటుంబం వచ్చేస్తుంది, వీళ్ళిద్దరు కలిసిపోయారు అని ఇలా మెల్లిమెల్లిగా అయినప్పటికీ ఎవ్వరికి కూడా ఏది, ఇవాళ నేను చెప్తున్నాను ఏదో అవ్వ ఆరాటమే కానీ అయ్యి బతికింది లేదని సామెతలాగా ఇంత పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారేమో అన్న ఒక అందరిలోనే ఆ డౌట్ ఉండే. అలాంటి సందర్భంలో ఇది జరిగినప్పుడు నాగబాబు గారికి ఏ మనిషికైనా ఓకే, ఎవరో చాలామంది మధ్య వీడియోలు గట్ట చెప్పారు నాగబాబు గారు అనవసరంగా మాట్లాడతారు, చిరంజీవి గారు ఆయన ఒక పెద్ద రేంజి, పవన్ కళ్యాణ్ ఇంకో రేంజి, మధ్యలో ఇతనికి ఇమేజ్ లేదు, ఐడెంటిటీ లేదు. ఇంకా ఐడెంటిటీ ఏంటి? ఆయన బ్రదరు ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడేమో ఓ పక్కన పెద్ద డిప్యూటీ సీఎం మొన్న అయ్యారు. బట్ అతను వైల్డ్ ఫైర్ కదా, ఆయన వైల్డ్ ఫైర్. పవన్ కళ్యాణ్ అన్నతను వైల్డ్ ఫైర్. అతని పేరు చెప్తే చిరంజీవి గారిని మాట్లాడిన వాళ్ళు స్టేజ్ మీద 2 నిమిషాలు. అది పవన్ కళ్యాణ్ అంటే ఒరిజినల్ వైల్డ్ ఫైర్.
ఒరిజినల్ అన్నమాట అది. ఇప్పుడు అనాలంటారా, పుష్ప కాదు వైల్డ్ ఫైర్, పవన్ కళ్యాణ్ వైల్డ్ ఫైర్. పుష్ప వాళ్ళు డైలాగ్ గా పెట్టుకుని ఏమో తప్పలేదు, అదే. కానీ అసలు ఒరిజినల్ వైల్డ్ ఫైర్ ఎవరు? చిరంజీవి గారి స్టేజ్ మీద నిలబడి, సాక్షాత్ చిరంజీవి గారి స్టేజ్ మీద నిలబడి ఆయన నోట్ల నుంచి పవన్ కళ్యాణ్ అని రాగానే 2 నిమిషాలు ఆయన మాట్లాడినవ్వలేదు. అది ఒరిజినల్. అలాంటి తమ్ముడు పక్కన ఆయన మామూలు వరస్ట్ సెనేరియోలో కూడా ఆయన సినిమాకి బాగులేదు, వరస్ట్ అని అనిపించుకున్న మ్యాక్సిమం 20-30% ఏదైనా తేడా వస్తుందేమో కానీ రికవరీ ఆఫ్ రెవెన్యూలో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఎవడేమనుకున్నా, నా మీద ట్రోలింగ్లు చేసుకున్నా, నా మీద కామెంట్లు కింద పెట్టుకున్నా, ఐ జస్ట్ డోంట్ కేర్. ఇవన్నీ నిజాలు ఇండస్ట్రీలో. అర్థమైందా? ఈ పాయింట్లోనే ఏంటి, ఆయనకి ఐడెంటిటీ లేకపోవడం, నాగబాబుకి ఐడెంటిటీ లేకపోవడం, అందుకని ఆయన ఇష్టం వచ్చి మాట్లాడతాడని చెప్పి పెట్టడం, అది అతనికి ఐడెంటిటీ లేకపోవడం ఏంటి? ఇద్దరు పక్కనేమో ఒక సింహం, ఇంకో పులి, 2 మధ్యలో ఉన్నారు ఆయన. ఆయనకుండే మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, లేకపోతే ఆయనకుండే టేస్టు, ఆయనకుండే. ఇప్పుడు నువ్వు పెట్టడం మానేస్తావా? నీ ఇంట్లో ఏదైనా అలా జరిగితే అలా ట్వీట్ నువ్వు చేయడం మానేస్తావా? ఆవిడెవరో ఒక లేడీ మాట్లాడేది నేను ఎక్కడో విన్నాను, చూశాను. అంటే అలాంటి సందర్భంలో కూడా అవునండి మీరు చాలా గొప్ప పని చేశారు, వెళ్ళారు, రవిచంద్రారెడ్డి గారి తరఫున వెళ్ళారు, చాలా సంతోషం, మీరు రవిచంద్రారెడ్డి గారికి గెలవాలని కోరుకుంటున్నాం, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేయాలని కోరుకుంటున్నాం అని ట్వీట్ చేస్తాడా? ఎవరైనా మానవ మాత్రుడు ఉప్పు కారం తిన్నాడు ఎవడని చేస్తాడా పని? ఏం మాట్లాడుతున్నారమ్మా సోషల్ మీడియాలోకి వచ్చి నాగబాబు గారి గురించి? తప్పు కదా అది. ఆయనకి లేనిది ఏముంది? ఇంకో పక్కన అన్న కొడుకు రామ్ చరణ్ గారు ఇప్పుడంటే ఏవో విభేదాలు అన్నీ బయటపడుతున్నాయి, విభేదాలు చాలా, వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడలు, బీటలు వారుతున్న మెగా క్యాంప్ అని ఎవడో మొన్న ఏదో పెట్టాడు. మెగా క్యాంప్కి బీటలు వారడం ఏంటి? అసలు ఏమైనా ఆలోచన ఉన్నదా? ఒక క్యాప్షన్ పెట్టేటప్పుడు అవి కొన్ని కంచుకోటలను ఉంటాయి ప్రపంచంలో. ఆ కంచుకోటల్ని, గోల్కొండ ఫోర్ట్ని ఎవడైనా ఏమైనా చేయగలడా? చార్మినార్ని ఎవడైనా ఏమైనా చేయగలడా? అలాంటి కోటలు వాటికి బెటలు వాడడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య రోజుల్లో. ఇప్పుడు అతను ఇలాంటి ఇంతకుముందు మరి అల్లు అర్జున్, నేను నా కట్టు కాలే వరకు అని మాట్లాడే అల్లు అర్జున్ మరి వాళ్ళ క్యాంప్ మనిషి కింద లెక్క కదా. మరి ఇంతమంది సర్కిల్లో నాగబాబు గారికి ఒక మాటకో వాల్యూ, ఆయన స్థానానికి ఆయనకు స్థానం ఉంది, ప్రత్యేకమైన స్థానం. పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే చిరంజీవి గారి దగ్గర కానీ ఆయనకి ఏం తక్కువ? ఆయన అసలు నాకు అర్థం కాదు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు. వీళ్ళు ఏదో పెద్ద లోపల ఉండి అన్ని చూసినట్టు, ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నట్టు, దానివల్ల ఇది జరిగినట్టు, వీళ్ళకి చెప్పినట్టు. అల్లు అర్జున్ వచ్చి నాగబాబు మాట్లాడడం వల్లే నాకు ఎంత కోపం వచ్చిందని అల్లు అర్జున్ గారు వీళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్టు. ఏం వ్యాఖ్యానాలమ్మా అవన్నీ కూడా? అంటే ఎవరో తీసుకొచ్చో కెమెరా పెట్టేస్తే మాట్లాడేయడమేనా? నోటికొచ్చింది మాట్లాడేయడమేనా? సార్, మీరు మెగా ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటారు. నిజానికి ఆ ఒక్క డైలాగ్ తోటి వీళ్ళు మెగా ఫ్యాన్స్ బాగా ఫైర్ అయిపోయారు. అల్లు అర్జున్ పుష్ప మూవీ గురించి ఒక రకంగా వ్యతిరేకత వచ్చింది. అది ఏంటి, అలా ఆ డైలాగ్ ఏంటి అనేది? ఇప్పుడు ఒక వ్యతిరేకతని నువ్వు ఊరికే మొహమాట పడుతూ ఏం చెప్పనక్కర్లేదు, దారుణమైన వ్యతిరేకత వచ్చింది నిజంగానే సార్. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి దీన్ని అంటే కొంచెం మరి ఎక్కడ మూవీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో అని చెప్పి థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పి స్టేజ్ మీద నించొని చెప్పారు అనేది ఇంకొక వర్గం వాళ్ళు మాట్లాడుకుంటున్నా అంటారు. ఎందుకంటే ఇప్పుడు దేన్ని వీళ్ళు అన్నమాట తప్పు, వీళ్ళు అన్నమాట కరెక్ట్ అనడానికి వీళ్ళు లేని రీతిలో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా మాకే ఇంత ఎఫినిటీ ఉండి ఇంత క్లోజ్ క్వార్టర్స్లో ఇండస్ట్రీలో పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేసింది మాకే వాటిని లేయర్స్ చెప్పడానికి ఈ దేనిలో ఏది ఉంది అన్నది అర్థం కాని పరిస్థితి. కానీ అందుకోసం ఆయన ఏదో మెగా అభిమానులు అలాగైతే వెంటనే వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళ మీద పడిపోవడం, చిరంజీవి గారిని వెళ్ళి ఆలింగనం చేసుకోవడమో ఏదో చేసేయాలి కదా అల్లు అర్జును. ఇందాక నేను చెప్పినట్టు అది బాగా నాకు అక్కడ క్యాంపులో తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ బాగా అప్రోర్ ఉంది, అతని మీద వ్యతిరేక భావం బాగా ఉంది, అందరూ సీరియస్గా ఉన్నారు, పబ్లిక్ యాంగర్ చాలా ఎక్కువ ఉన్నది, మీడియా యాంగర్ ఎక్కువ ఉన్నది, మీడియా ఎక్స్ప్లోజన్ విపరీతంగా దాని మీద. ఏంటి అసలు ఎవడైనా అది కాదు ఇక్కడంటే ఓకే, నార్త్ అంతా కూడా అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయని మొత్తం పెద్ద పెద్ద టీవీలన్నీ చెప్తున్న సందర్భంలో ఇక్కడేమో అతని మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవడం అసలు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకి జరిగి ఉండదు. అట్లాగే నేను దిష్టి తగిలింది అనుకుంటున్నా బేసిక్గా. అంటే ఇలాంటివి పనికిరావు కామెంట్లు పెడతారు, దిష్టి తగిలిందంట, గాడిది గుడ్డేం కాదా అని చెప్పి. ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేస్తారనుకో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందుకోసం అల్లు అర్జున్ చెప్పిన మాట మాత్రం కాదు అది.
అల్లు అర్జున్ ఒరిజినల్గా యువతలేమో రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాడు, కందులు దుర్గేష్ పేరు కూడా చెప్పాడు కదా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ పేరు కూడా చెప్పారు అందరూ. సో ఆయన డైరెక్ట్గా ఆయనకున్న ఎఫ్రిట్ ఆయనకు ఉంది కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలోనే పెరిగిన వ్యక్తే కదా అల్లు అర్జున్. ఏమి వేరే ఏలియన్ కాదు కదా సడన్గా దిగాడని చెప్పడానికి, అతనేమి లేకపోతే యూఎఫ్ఓ కాదు ఇప్పుడే దిగాడు మీద నుంచి కింది. సో అతనికి ఆ ఫీల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం అన్నతో ఆపలేదు, మావయ్య థ్యాంక్ యూ మావయ్య అని చెప్పాడు. అది అక్కడ పాయింట్, అది మెరిట్ అక్కడ ఉన్నది, అసలు ఒరిజినల్ పాయింట్ అది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి నా కృతజ్ఞతలు అని చెప్పి ఊరుకోలే, మావయ్య థ్యాంక్ యూ మావయ్య అన్నాడు. అంటే మనసులో ఉన్నది ఎక్కడికి పోదు, అది నేను అన్నది. కడుపులో ఉన్నది ఎప్పుడు ఎక్కడికి పోదు, అది ఏదో రకంగా అది టప్పని బయటకు వస్తుంది. ఈ కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీవ్రమైన దుమారాన్ని లేపాయి. తీవ్రం. ఎందుకంటే ఒక మెగాస్టార్ క్యాంప్ నుంచి మెగాస్టార్ ప్రోత్సాహంతో, మెగాస్టార్ దీవెనలతో, మెగాస్టార్ ఆశీర్వచనాలతో సినిమా మీడియాలోకి వచ్చిన ఒక హీరో సినిమాలో ఎవడరా బాస్ ఎవడికిరా బాస్ అన్న మాటలు మామూలు కాదు. పెట్రోల్ మీద అగ్గిపొల్లు వేస్తే ఎలా బగ్గుమంటుందో అలా బగ్గుమన్నాయి అందరి మనసులు, దానిలో డౌట్ ఏం లే. అయితే కర్మానికి అల్లు అర్జున్ రాసిన డైలాగులు కావు అవి, అవి సుకుమార్ రాసిన డైలాగులు. అల్లు అర్జున్ ఏదంటే అది మరి 300 కోట్లు తీసుకున్నాడని చెప్తున్నారు. మరి 300 కోట్లు తీసుకున్నప్పుడు నువ్వేం డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ చెప్పాలి. చీపురు కట్టు పెట్టి తుడు అంటే చీపురు కట్టు పెట్టి తుడవాలి, అది హీరో పని. నేను 300 కోట్లు తీసుకున్నాను కదా, నేను ఎందుకు చీపురు కట్టు పట్టుకోవాలంటే కుదరదు. ఆ సీన్ అంతే, హీరో వస్తాడు గదిలో చీపురు కట్టు పెట్టి తుడుస్తాడు, నువ్వు తుడవాలి అంతే. దానికే 300 కోట్లు ఇచ్చేది. కాబట్టి ఆ డైలాగ్ ఏం చెప్పమన్నారు అది చెప్పాడు. అల్లు అర్జున్ రాసినవి కాదు కదా. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ మస్ట్ హ్యావ్ అబ్జెక్టెడ్, ఇది 100% తగులుతుంది, మెగా అభిమానులకు తగులుతుంది అన్నది ఎక్కడో ఆ డిస్క్రిప్షన్ అన్నది కంప్లీట్గా మిస్ అయ్యారమ్మా. మిస్ అవడంతో మెగా అభిమానులు అందరూ కూడా చాలా దారుణంగా అసలు వాళ్ళు పట్టరాని ఆగ్రహం వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. కానీ వాళ్ళందరికీ నేను మెగా అభిమానులందరికీ నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే ఒక్కటే మాట, ఒక గ్రౌండ్లో నైట్ క్రికెట్ ఆడడానికి 1,00,000 ఫ్లడ్ లైట్లు పెడతారు. ఒక్కసారి సన్ రైజ్ అవగానే ఒక్క ఫ్లడ్ లైట్ కనిపించదు. ఒక్క ఫ్లడ్ లైట్ తాలూకా ఈ మాత్రం వెలుగు కూడా ఆ అనంతకోటి బ్రహ్మాండంలో రైజ్ అయ్యే సన్ ముందు మీరు ప్రపంచం అంతా ఫ్లడ్ లైట్లు పెట్టినా వాటి లైటింగ్ కనిపించదు. ఆ అనంతకోటి బ్రహ్మాండంలో రైజ్ అయ్యే సన్నే మెగాస్టార్ చిరంజీవి అంటే. ఆయన ఎవరో ఒకళ్ళ సినిమాలో ఒక క్యారెక్టర్కి నేను బాసు అని అంటే ఏంటి అది, ఎలాగ ఒక్క సినిమా హిట్తోనే బాస్ అయిపోతారా? ఒక్క సినిమా హిట్తో 40 ఏళ్ల కెరీరు అసలు బాక్స్ ఆఫీస్కి ఇంత స్టామినా ఉందా అని ఈ రోజున పాన్ ఇండియా సినిమాలు బాహుబలి దగ్గర నుంచి అలవాటు అయిపోయామ్మా. బాహుబలి 1, బాహుబలి 2 తెలుగు వాళ్ళు చేసిన సినిమాలు అంటే మరీ పిచ్చెక్కిపోతున్నారు నార్త్లో 100%. పైగా దాని అది మన పుష్ప పార్ట్ 1, పుష్ప ది రైజ్, అది బాగా ఆడింది. అల్లు అర్జున్కి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. నేను ఆదిత్య ఓంని ఇంటర్వ్యూ చేసినప్పుడు తనకు ఇంటర్వ్యూలో చెప్పాడు, మీకు తెలియదు సార్ అల్లు అర్జున్ ఎంత ఇదో అని, మీకు తెలీదు, బ్రహ్మాండమైన పెద్ద హిట్ అయిపోతుంది చూడని చెప్పి ఏడాది క్రితం చెప్పాడు నాకు నా ఇంటర్వ్యూలో. ఆదిత్య ఓం అనే హీరో. కాకపోతే ఓకే ఫైన్, అల్లు అర్జున్కి బ్రహ్మాండమైన హిట్ వచ్చింది, మన తెలుగు హీరో, అవన్నీ నైస్, అవన్నీ ఓకే. కానీ ఒక్క హిట్తో చిరంజీవి గారిని దాటిపోయి ఆ బాస్ టైటిల్ అల్లు అర్జున్కి వచ్చేసి చిరంజీవి గారికి బాస్ అని టైటిల్ ఏం మాట్లాడుతున్నారు అసలు? చిరంజీవి గారు ఏంటి బాస్ టైటిల్? ఆయన చిరంజీవి గారు అనే వ్యక్తి, అనే హీరో ఆల్ టైమ్ పవర్ హౌస్ అయినా ఆయన మ్యాగ్నెట్, అతను మ్యాగ్నెట్ అండ్ తిరుగులేని ఒక ఎక్స్ప్లోజివ్ అనమాట, అతను ఎక్స్ప్లోజన్. అలాంటి హీరో సినిమా స్టామినాలు నిరూపించి హిట్ల మీద హిట్లు, ఎన్ని హిట్లు, ఏ డైరెక్టర్ అయినా హిట్టు, ఏ హీరోయిన్ అయినా హిట్టు, ఏ సబ్జెక్ట్ అయినా హిట్టు. అసలు యాక్షన్కి, డైలాగ్కి, డాన్సులకి, ఒక కమర్షియల్ సినిమాకి ఆయన ఇచ్చిన డెఫినేషన్ అన్నది ఎవడైనా కూడా ఆయన్ని ఫాలో అవ్వాల్సిందే. డ్యాన్స్లు అయినా ఆయన్ని ఫాలో అవ్వాల్సిందే, ఫైట్స్ అయినా ఆయన్ని ఫాలో అవ్వాల్సిందే, ఇమోషన్స్నైనా ఆయన్ని ఫాలో అవ్వాల్సిందే.
ఈ రోజున సినిమా ఇండస్ట్రీలోకి ఆయన ఇన్స్పిరేషన్ మీద శ్రీకాంత్ దగ్గర నుంచి తీసుకుంటే రవితేజ, నాని, ఎంతమంది డైరెక్టర్లు, సాయి రాజేష్ స్టేజ్ మీద చెప్పాడు, అన్నయ్య మీరే మాకన్నీ, మీరే మా స్లీపింగ్ పిల్, మీరే మా మ్యాన్షన్ హౌస్, మీరే మా ఇది అదే మీరే అని ప్రతి డైరెక్టర్ ఆయన అభిమానే, ప్రతి డైరెక్టర్ ఆయనతో చేద్దాం అనుకున్నాడే. అలాంటి ఇమేజ్ రావడం అన్నది ఒక 40 ఏళ్ల ప్రయాణంలో చిరంజీవి గారికి వచ్చింది. రేపటి రోజున అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మెగా అభిమానులకు కూడా ఈ మాట చెప్తున్నాను, భారతరత్న చిరంజీవి గారికి ప్రకటించిన తర్వాత బాస్ అంటే ఏంటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు తెలియదని కాదు, బట్ ఏవో సామెత ఏదంటే కొత్తగా పూచిన కొమ్మలు కూడా మనం వెళ్తున్నప్పుడు కొత్తగా వేసిన కొమ్మలు కూడా మన మొహాలకు తగులుతుంటాయి, జాగ్రత్తగా పక్క నుంచి వెళ్తాం మనం. అలాగా చిరంజీవి గారికి ఈ భారతరత్న అనౌన్స్ చేయడం అన్నది 100కి 1,00,00,000 పాళ్ళు జరగబోతున్నది, జరుగుతుంది. ఆ తెలుగు నటుడికి, ఒక తెలుగు సినిమా కథానాయకుడికి కాకుండా ఆయన చేస్తున్న సామాజిక సేవలు, ఆయన ఎటువంటి సొంత డబ్బుతో విరాళాలు సేకరించి కాదు, ఆయన చేసిన ఆక్సిజన్ వ్యాన్స్ సప్లై చేసి ఆయన సొంత డబ్బుతో, ఇప్పుడు సినిమా కార్మికుల కోసం అని చెప్పి ఆయన సొంతంగా హాస్పిటల్ కడుతున్నారు ఓన్ డబ్బుతో. బ్లడ్ బ్యాంక్ ఎవరు పెట్టమన్నారు? మన సుబ్రహ్మరెడ్డి గారి స్టేజ్ మీద అన్నారు. అసలు నాకు అర్థం కాలేదు బ్లడ్ బ్యాంక్ అన్నది ఆలోచన ఎలాగొచ్చిందో చిరంజీవికి అని చెప్పి. ఆయన బ్లడ్ బ్యాంక్ వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడపడ్డాయి. బ్లడ్ బ్యాంక్ అతను ఏదో పాపులారిటీ కోసం పెట్టలే, అంతకు ముందు కూడా నాతో చాలాసార్లు అనేవారు, చిన్నపిల్లలకి తలసీమియా వ్యాధి వచ్చి చచ్చిపోతున్నారా, అసలు దాని గురించి ఏం చేయాలో అని చెప్పి షూటింగ్లో నాతో ఆయన మాట్లాడడం నాకు ఎప్పటికీ గుర్తు. ఆ ఫీలింగ్ మీద, ఆ ఎమోషన్ మీద బ్లడ్ బ్యాంక్ పెట్టారు. బ్లడ్ బ్యాంక్ వల్ల ఎంతమందికి ఆయన మీద విమర్శలు చేశారు, బ్లడ్ బ్యాంక్ మీద ఆరోపణలు వచ్చినాయి, అవన్నీ స్టాండ్ అవ్వలేదు, క్లీన్ చిట్తో బయటకు వచ్చింది బ్లడ్ బ్యాంకు. ఇన్ని కార్యక్రమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కొట్టేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయనకు భారతరత్న అనౌన్స్ అయిన తర్వాత బాస్ ఎవరో లాస్ ఎవరో తెలుస్తుంది, బూసులు బాసులు అప్పుడు అన్నీ తెలుస్తాయి. అంతవరకు వెయిట్ చేయడం అన్నది చాలా విజ్ఞతకి సంబంధించిన విషయం. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. బాస్ని మించిన బాస్ ఇంకోటి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ సినిమాలో. అది మేము తెలుగు జర్నలిస్టులుగా మేము ఈనాడు పేపర్లోనో, ఆంధ్రజ్యోతి పేపర్లోనో, సాక్షి పేపర్లోనో, లేకపోతే ఇంకో పేపర్లోనో రాసింది కాదు. ఇది అక్షరాల నేషనల్ మ్యాగజైన్ ది వీక్లో ఎప్పుడు 90sలో వచ్చిన స్టోరీ, కవర్ పేజ్ మీద బిగ్గర్ దాన్ బచ్చన్ అని పెట్టి ఆయనే, అమితాబ్ బచ్చన్ గారే 75 years ఫంక్షన్లో చిరంజీవి గారిని ఎంతలా మెచ్చుకున్నారు. గోవింద వచ్చి కాలు పట్టుకున్నాడు. గోవింద పీక్లో ఉన్నాడు, అప్పుడు బ్రహ్మాండమైన పీక్లో. అనిల్ కపూర్ అదిరిపోయాడు గరణంబడు ఫంక్షన్కి వచ్చి, ఏంటి ఇదంతా నీ గురించి వచ్చారా అని చెప్పి. పూర్వం సినిమాల్లో న్యూస్ రీల్లో వేస్తారు, ఇది గాంధీ వెళ్తున్నప్పుడు వెనకాతలు ఎంతమంది లక్షలాది మంది పరిగెట్టడం, ఆ న్యూస్ రీల్స్ ఉంటాయి కదా, అలాగ అనిపించింది నాకు ఇది చూస్తేనని చెప్పి అనిల్ కపూర్ అన్నాడు కరణమ్మగుడు ఫంక్షన్కి వచ్చి. ఓకే, ఇప్పుడు యంగర్ జనరేషన్ వచ్చి ప్రభాస్ మనటి వరకు నెంబర్ 1 అన్నారు, తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేసిన త్రిబుల్ ఆర్ పెద్ద హిట్ అయింది, ఇప్పుడు ఇది పెద్ద హిట్ అయింది అంటే అందరూ చిరంజీవులు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? దాని మీద అన్ని వ్యాఖ్యానాలు ఏంటి, దాని మీద అన్ని విశ్లేషణలు ఏంటి? ట్రూత్స్ ఆర్ ఆల్వేస్ ట్రూత్స్. ఎటర్నల్ ట్రూత్స్ని కొట్టడం అంత కష్టం, అంత సులభమైన విషయం కాదు అది. చిరంజీవి గారు ఇస్ అన్ ఎటర్నల్ ట్రూత్. ఈరోజు కాదు, ఆయన మించిన ఎంపైర్ని ఎవరు క్రియేట్ చేయలేరు వరల్డ్ ఓవర్. ఆయనకున్న అభిమానులు, ఆయనకున్న వ్యవహారం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, ఆయన పర్సనాలిటీ అలాంటిది, ఆయన హ్యుమానిటీ అలాంటిది. ఆయన హ్యుమానిటీ ఉదయం లేచి ఎంతమందికి సాయం చేస్తారు, ఇవన్నీ కలిపి మళ్ళీ ఆయన 40 ఏళ్ల రికార్డులు, కమర్షియల్ హిట్లు, వ్యవహారం అంతాను. ఎక్కడ అసలు సముద్రాన్ని లంఘించడం ఎంత కష్టం? సముద్రం చిరంజీవి గారు ఎవరు లంఘించలేరు, దాన్ని దాటలేరు. అదమ్మా, అదొక్కటి పొరపాటు జరిగింది ఈ మధ్య. బాస్ అనగానే అందరూ బాగా చాలా హర్ట్ అయిపోయారు. బాస్ అంటావా, బాస్ ఎవడరా బాస్ అంటావా అని. అది సినిమా డైలాగ్ కింద వదిలేయాలి దాన్ని. అంతేకాని దాన్ని మనం ఆపాదించుకుంటే మన మెగాస్టార్ని మనమే అవమానం చేసినట్టు. మనం ఆపాదించుకుంటే అది చాలా పొరపాటు అక్కడ జరిగింది. నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూతో బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటా మెగా ఫ్యాన్స్కి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. చూసారు కదా, ఈ ఇంటర్వ్యూతో మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.